హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 4వ భాగం. బిఫోర్ వీడియోలో శారద అత్తగారికి ఎదురు సమాధానం చెప్పిందని మొదటి రోజు రాత్రి నిలదీసి అడిగాడు. వారికి చెప్పుకున్నాము. ఆ తెల్లారి ఎవరు శారదతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఏదన్నా పని చేయడానికి ఇంట్లో పని మనుషులు ఉన్నారు. ఎవరితోటన్నా మాట్లాడపోతే ఏళనగా చూస్తున్నారు. తనకి ఎందుకు అంత అవమానంగా చూస్తున్నారు అనేది చాలా బాధ కలిగింది శారదాకి. కనీసం భర్త అయినా తన దగ్గరకు వచ్చి మాట్లాడటం కానీ ఏదీ చేయలేదు. ఆ నైట్ ఎప్పటిలాగో గదిలోకి వచ్చాడు. ముఖం మార్చుకోనున్న శారదని చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. మీ అందరి ఆదరణను చూసి ఇలా ఉన్నాను అని అంది వెటకారంగా. నీకేం ఆదరణ తక్కువైంది, ఏం తక్కువ చేస్తున్నాము, అన్నిటికీ అన్నీ ఉన్నాయి కదా అని అన్నాడు. నిన్ను ఇంటి కోడలుగా చూస్తున్నాము, ఇంకా మహారాణిలా అందలం ఎక్కించాలా అని అడిగాడు. అందలం ఎక్కించమని లేదు, ఆదరణ చూపాలన్నాను. సేవలు చేయమనలేదు. కలుపుగోలుతనంగా ఉంటే చాలు. పోనీ అందరూ మాట వదిలేయండి. మీకు కట్టుకున్న భార్య ఒక్కటి ఉందని రాత్రి తప్ప పగలు గుర్తుకు రాలేదా? కొత్తగా పెళ్ళై వచ్చిన దాన్ని అత్తవారింట్లో కనీసం భర్త అయినా ఆదరించకపోతే ఎలా ఉంటుందో. దుఃఖం ముంచుకు వచ్చి తల గడలో మొహం దాచుకున్న. బాగుంది, నాకు మాత్రం కొత్త కాదు. అస్తమానం నీ వెంట తిరిగితే అంతా ఏమనుకుంటారు? అయినా ఏదో వారం రోజులుండి వెళ్ళేదానికి గొడవ ఎందుకు అన్నారు కాస్త నిర్ణయిస్తున్న ధోరణిలో. ఎంతైనా కొత్త పెళ్ళాం, ప్రేమ లేకపోయినా మోజు ఉండటంలో ఆశ్చర్యమేముంది? భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నారు. భర్త కాస్త ఆదరణ చూపిస్తే అంతా మర్చిపోయి క్షమించేయటం ఆడదాని ఈ దౌర్బల్యమే ఆమె దౌర్భాగ్యానికి మొదటి కారణం. మరినాడు మధ్యాహ్నం కాఫీలు తాగుతూ అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. ఎవరెవరు వెడతారు, ఏ సినిమాకి వెళ్ళాలి అన్న చర్చలు ఆరంభించారు. ఎన్ని టికెట్లు అంటూ లెక్క పెడుతూ వచ్చే వాళ్ళందరూ కలిసి 11 టికెట్లు తేల్చారు. అందులో నేను లేను. అక్కడే కూర్చున్న నా మొహం నల్లబడటం చూసినట్లున్నారు ఆయన. మీ వదినో 12 మొత్తం అన్నారు. ఆవిడ మాతో వస్తారో రాదో? చిన్నాడ పొడుచు దీర్ఘం తీసింది. ఇంతకుముందు మీరెప్పుడు పిలిచారో, నేనెప్పుడు రానన్నానో సూటిగా అడిగాను. ఆ మొహం ఎర్రబొరుచుకొని, చిన్నన్నయ్య, మీ ఆవిడ ఏమన్నా మీదపడి కరుస్తుందిరా బాబోయ్, జాగ్రత్త, ఎలా వేగుతావో IPTU అంది హాస్యంగా అన్నట్టు నవ్వుతూ. అంతా అదో పెద్ద హాస్యంలా విరగబడి నవ్వారు. అందరి ముందు ఆయన గారిని భార్యని కంట్రోల్ చేసుకోవటం చేతగాని వారు ఎక్కడ అనుకుంటారో అన్నట్టు నా వైపు ఒక్క క్షణం తీక్షణగా చూస్తూ, కరిచే కుక్కకి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పటం చేతగాని వాడిని కాను అన్నారు అదోలా నవ్వుతూ. ఒక్క క్షణం ఆ మాట అర్థం కాని దానిలా దిమ్మరపోయాను. అంతా ఆ మాటకి సీరియస్ అయిపోయారు. వాతావరణం హఠాత్తుగా సీరియస్గా మారిపోయింది. నా మొహంలో రక్తం పొంగింది. ఆ క్షణంలో ఆవేశం ఎలా నిగ్రహించుకున్నానో భగవంతుడికే తెలుసు. నేను అన్న చిన్న మాటలో ఏం తప్పు ఉందో, ఆ మాటకి అంత ప్రాముఖ్యత ఇచ్చి భార్యని ఎంత కటువుగా అవమానించాల్సిన అవసరం ఏముందో నాకే కాదు, మీకన్నా అర్థమవుతుందా? ఆ క్షణంలో ఒక్క నిస్సహాయురాలినై ఆడపిల్ల ఏం చేస్తుంది? ఏడుపు ముంచెత్తగా గదిలోకి పారిపోయి పక్క మీద పడిపోయాను. ఇక నన్ను సినిమాకి రమ్మని అడగలేకపోయారెవరు. ఆయన కూడా తలనొప్పిగా ఉందని సినిమా మానేశారు. రాత్రి పడకల వరకు ఇద్దరం మౌనంగానే ఉన్నాము. వంటావిడ వడ్డిచ్చేస్తే భోజనాలు చేసి వచ్చాము గదిలోకి. సినిమా నుంచి ఇంకా రాలేదు మిగతా వాళ్ళు. మామగారు క్లబ్ నుంచి రాలేదు. ఇంట్లో ఇద్దరం. ఇంత మంచి అవకాశాన్ని ఏ కొత్త జంట వృధా పోనివ్వదు. కానీ జరుగుతున్నది ఏమిటి? ఎన్నాళ్ళుగానో కాపురం చేస్తున్న రీతి నా ఎడమొహం పెడమొహం మొదటి రోజు నుంచి ఆరంభం అవటం.
ఎంత దురదృష్టం. అక్క పెళ్ళైన కొత్తలో బావ అక్క ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇద్దరూ అసలు గది వదిలి వచ్చేవారు కాదు. రోజు బీచ్కి, సినిమాలకి, షికార్లకి వెళ్ళేవాళ్ళు. అక్క మొహం సంతృప్తితో, సంతోషంతో ఎంతో వెలిగిపోయేది. బావ ఎప్పుడూ హాస్యాలాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఎంతో సరదాగా ఉండేవాడు. ఈయన మొహంలో నవ్వే కనపడదు. ఇది నేను చేసిన పూజల ఫలితమా? జరుగుతున్న ప్రతి సంఘటన నన్ను విరక్తిలో పడేస్తుంది. కోపం వచ్చిందా? హఠాత్తుగా ఆలోచన మధ్య ఆయన ఎప్పుడు వచ్చారో నా పక్కన కూర్చొని నవ్వమొహంతో అంటూ ఉంటే ఆశ్చర్యపోయాను. నా మీదకు వంగి మొహంలో మొహం పెట్టిన ఆయన్ని చూస్తే ఆ క్షణంలో ఏదో చెప్పాలని జుగుప్స కలిగింది. ఆ కళ్ళల్లో కోరిక తప్ప అనురాగం కనపడలేదు. అదంతా కోపమేనా? ఏదో అనాలని అనుకోకుండా అనేశాను. అయినా వాళ్ళేదో అంటుంటే సరదాగా అన్నాడు. మిమ్మల్ని సంజాయిష్యులు నేను అడగలేదు. దయచేసి నన్ను వదలండి. ఆయన నుంచి విడిపించుకోవాలన్న ప్రయత్నం చేశాను. తప్పయింది అన్నా ఇంకా కోపం ఎందుకు? తప్పేమిటి? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టే హక్కు మీకుంది. అదేమని అడిగే హక్కు నాకు లేదుగా అన్నాను. అబ్బా, ఏదో అయ్యింది, దాన్నే పట్టుకొని సాగతీస్తావెందుకు? అయినా నీకు మరీ ముక్కు మీదే ఉంటుంది కోపం. హాస్యానికి అన్నాడు. హాస్యం? పెళ్ళైన 3వ రోజునే పెళ్ళాన్ని చెప్పుతో కొడతాననటం హాస్యం? ఏమిటి అస్తమానం ప్రతిదానికి ఎంత గొడవ చేస్తావు? అంత పౌరుషం ఉన్న దానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? తీక్షణంగా అన్నారు. పెళ్లి చేసుకుంటే గౌరవం, ఆత్మాభిమానం ఇంతలా బలిపెట్టుకొని బతకాలని నాకు తెలియదు. భార్య అంటే బానిస అన్న భావం అయినాడు మగవాళ్ళకి లేదని భ్రమపడ్డాను. చాలించు నీ ఉపన్యాసాలు. చూస్తుంటే నీ వ్యవహారం మారుతుంది. పెళ్ళైన రోజు నుంచి ఎదురు జవాబులు చెబుతున్నావు. మా అమ్మ అన్నట్టు నిన్ను ముక్కుగానే పెంచాలి. కసిగా పళ్ళు బిగించారు. అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపో. అంతేగాని ప్రతిసారి మీరు మీ వాళ్ళు ఇలా అలా అంటూ సహించేది లేదు. మొహం ఎర్రబడ్డగా అన్నారు. వెళ్ళిపో అని ఎంత సులువుగా ఒక్క మాటలో అన్నారు. అంత సులువుగా వెళ్ళలేనని తెలిసేగా అంత తేలిగ్గా అనగలిగారు. కట్టుకున్న భర్త 3వ రోజే భార్యని పోతే పో అనగలిగాడంటే ఆ కాపురం ఎంత చక్కగా సాగుతుందో. భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించి నా ఆశలు కలలు కూడా పోయినట్టే హతాశురాలినైపోయాను. జవాబు చెప్పలేని నా నిస్సహాయత నా మొహంలో చూసి విజయగర్వంతో తడుక్కుమన్నాయి ఆయన కళ్ళు. ఆయన సెలవు అయిపోయింది. ఆ రోజు మేము ప్రయాణం అవ్వాల్సిన రోజు. ఉదయం కాఫీలు తాగుతుండగా అత్తగారు, ఇంట్లో సామాన్లు ఏమి లేవుగా, మీ ఆవిడ్ని ఒక వారం రోజులు ఇక్కడుంచి అన్ని సామాన్లు కొనుక్కున్న తర్వాత తీసుకెళ్తూ కానీ అంది. 2 రోజులు వాటల్లో తిప్పలపడి సామాన్లు కొనుక్కుంటాంలే అన్నాడు. దానికి నేను సంతోషించాను. ఇంతలో ఆయన 1000-2000 ఉంటే ఇవ్వమ్మా సామాన్లు కొనుక్కోటానికి. నా డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నాయి, తీస్తే ఇబ్బంది అన్నాడు. బాగుందిరా నాయన, మీ నాన్న దగ్గర మాత్రం రాసులు పోసి ఉన్నాయా? మొన్నే పిల్ల పెళ్లి చేసాము, 25,000 అయింది. ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు. అడిగితే కేకలు వేస్తారో ఏమిటో. అసలంతా ఆయన దగ్గర మాత్రం ఉండొద్దు. ఆవిడ నుదురు చిట్లించి అన్నారు. అయినా అదేం ఇడ్డోరం. అటు ఆడపిల్ల కాపరాలు దిద్దాలి, ఇటు మగపిల్లలకి మేమే ఇవ్వాలి. ఎక్కడా కనీ విని ఎరగం. నీ అత్తవారు నిమ్మకి నీరెత్తినట్లు ఊరుకొని పిల్లని గడసిగా పంపేశారు. మధ్య మాక నష్టం అంతా. ఆవిడ ధోరణి సాగుతుంది. అంత నష్టపోవటానికి ఏముంది? మీరెందుకు ఇవ్వటం? మా నాన్నగారు ఇచ్చిన కట్నంలో ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే మా అవస్థలు మేము పడతాము స్థిరంగా శాంతంగా అన్నాను. ఆ మాట కూడా అనకపోయేదాన్ని, కానీ ఎలాగో అప్పుడే వచ్చిన చెడ్డ పేరు రానే వచ్చింది. ఇంకా మా వాళ్ళని తీసి పారేస్తుంటే సహించలేకపోయే అనేశాను.
అంతే, ఆ మాటకి మొహం గంటు పెట్టుకొని కట్నం మహా ఇచ్చారులే, ముష్టి 8,000. మేము ఏమీ మూట కట్టి దాచుకోలేదు. పెళ్లి ఖర్చు, నీకు పెట్టిన గొలుసు, చీరల, ప్రయాణం ఖర్చులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? ఇంకా మా చేత 2,000 పడింది అని గయ్యన లెగిసింది అత్తగారు. వాళ్ళు నాకు పెట్టిన గొలుసు, చీరల ఖర్చులు అన్నీ కలిపిన 4-5 వేలు మించకో అని ఖచ్చితంగా నాకు తెలుసు. అయినా ఇంకా అనటానికి ఏముంది, నోరు మూసుకున్నాను. అయినా ఒరే అబ్బాయి, ఇలా మీ ఆవిడ పెద్ద చిన్న మర్యాద లేక ఏ మాట పడితే ఆ మాట అనటం బాగోలేదు. నువ్వు దాన్ని ఎలా గట్టిదిట్టంలో పెడతావో మరోసారి ఇలా అంటే సహించేది లేదు. నీ కట్నం తాలూకా మీ నాన్ననే అకౌంట్ రాసి ఇమ్మంటాను. ఆవిడ విసిరిగా లేచి వెళ్ళిపోయింది. ఆయన కోపంగా, నీవెందుకు అనవసరంగా ఈ విషయాల్లో జోక్యం కలిగించుకుంటావు? బుద్ధి లేదా? ఒకసారి చెబితే నన్ను బతకనీయదలుచుకోలేదా? మధ్య నేను చేస్తున్నాను అని నా మీద ఎగిరారు. ఒక వంక భార్య, మరో వంక తల్లి. ఎవరిని ఏమనగలరు? తల్లిని అనలేక ఆ కోపం నా మీద చూపిస్తారు. అందుకే ఇంకేమీ అనకుండా ఊరుకున్నాను. తర్వాత మా అత్తగారు మామగారితో చెప్పటం, కొడుకుని పిలిచి ఏమన్నారు, కాగితాలు లెక్కలు చూపటం, మిగతా డబ్బు ఇదిగో అని ఓ 1,000 రూపాయలు చేతిలో పడేశారు. తల్లిదండ్రులు నిష్ఠూరంగా మాట్లాడటం, కోడలు వచ్చిన రోజు నుంచి కొడుకు అప్పుడే పరాయివాడైపోయాడని, కట్నం డబ్బులు కోడలు అడిగిందించిందని ఏవేవో సాధింపులు. ఆ రోజంతా అత్తవారు గొనగటం, చిరచిరలాడారు. మా ఆయన తల్లిదండ్రుల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో విఫలమయ్యి ఆ కోపం నా మీద చూపి ఆ 1,000 రూపాయలు నా మొహం మీద విసిరేసి, నీవు నీ కట్నం డబ్బు కట్టుకొని గంగలో దూకుండి. ఒక్కరోజు శాంతంగా గడపనీయలేదు. నీవు మీ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిస్తే చస్తే చేసుకునేవాడిని కాదు ఈ పెళ్ళి అంటూ నిప్పులు కక్కారు. నేను ఇంకేమన్నా అంటే పరిస్థితి మరింత విషమిస్తుందని నోరు మూసుకున్నాను. ఆ రోజంతా ఇంట్లో వాతావరణం గంభీరంగా ఉంది. డాక్టర్ గారు, కొత్త కాపురానికి మా భార్యాభర్తలం ఎడమొహం పెడమొహాలతో వెళ్ళాము. నవవధువుగా ఆ ఇంట్లో పాదం పెట్టడమే కలతలతో ఆరంభమయ్యింది కాపురం. ఏ ముహూర్తాన పెళ్ళయిందో, ఏ ముహూర్తాన కాపురానికి వచ్చానో ఆ ఇంట్లో, ఆ సంసారంలో సారమే లోపించింది. బతుకులో అనురక్తే లేకుండా పోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.